సిగ్గుందా మీకు అసలు? తెలంగాణ మంచిగా అవుతుంటే చూసి వశపడతలేరు. గత 10 ఏళ్లు మీ ఇద్దరు అధికారంలో ఉండి ఏం బీకిండు? రాష్ట్రాన్ని సంక నాకిచ్చిండు. మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణని సుమారు 7 లక్షల కోట్లు అప్పుల పాలు చేసి కాంగ్రెస్ కప్పచెప్పిండు. కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు మింగిండు. ధరణి పేరిట భూ కబ్జాలు చేసిండు. దళితులకు 3 ఎకరాల భూమిలే, రైతులకు రుణమాఫీ చేయలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నిరుద్యోగుల వృత్తి రాలే, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి పేపర్ లీకులు చేసిందే గాక ఒక్క గవర్నమెంట్ కొలు గిట్లా భర్తీ చేయలే. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాలు చేసిండ్రు. తెలంగాణలో అందరు బతుకులు ఆగమైతే ఈల కుటుంబం మాత్రం బాగుపడ్డది. గంతెందుకు ఈ 10 ఏళ్లలో మీ దొర ఎప్పుడైనా గడి దాటి బయటకు వచ్చిందా? ఇక ఈళ్ళకైతే సిగ్గు శరం లేదు. గత 10 ఏళ్ల సంది తెలంగాణకి ఏమిచ్చిండ్రు? గాడిద గుడ్డు. రూపాయి పన్ను కడితే 43 పైసలు ముష్టేసిందే గాక బడ్జెట్ కేటాయింపులకు ఇట్లా తెలంగాణకి ద్రోహం చేసిండ్రు. విభజన హామీలు నెరవేర్చలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలే. బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ రాలే. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే. వరంగల్, కరీంనగర్ లను స్మార్ట్ సిటీగా చేయలే. కృష్ణా జలాల్లో సరైన వాటా అయితే హైదరాబాద్ కు ఇండస్ట్రియల్ కార్డర్ లేదు. ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే. IIIT ఇయ్యలే. IIM ఇయ్యలే. ITIR పీకబాయ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసిండ్రు. ప్రగతి భవన్ గురించి ప్రజాభవన్ ఏర్పాటు చేసిండ్రు. 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిండ్రు. 11,000 పోస్టులతో మెగా DSC పెడుతుండ్రు. కులగణన చేస్తుండ్రు. కులాల వారిగా 17 కార్పొరేషన్లు పెట్టిండ్రు. 1,00,000కు పైగా ధరణి సమస్యలు పరిష్కరించిండ్రు. 1వ తారీఖుని జీతాలు, RTC ఉద్యోగులకు 21% ఫిట్మెంట్, గద్దర్ జయంతి సంబరాలు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు,